భద్రాచలం పట్టణంలోని గుప్తా ఫంక్షన్ హాల్లో రోటరీ క్లబ్ 39వ నూతన అధ్యక్షుడిగా షేక్ అజీ మరియు కార్యదర్శిగా శ్రీనాథ్ రాజేష్, కోశాధికారిగా రామకృష్ణతో ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శివనారాయణ ప్రమాణం చేయించటం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ఐటీసీ యూనిట్ హెడ్ శైలేందర్ సింగ్, విశిష్ట అతిథిగా పాకాల దుర్గాప్రసాద్ మరియు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవ ఆఫీసర్గా అసిస్టెంట్ గవర్నర్ వెంకటరెడ్డి వ్యవహరించటం జరిగింది. నూతన అధ్యక్షుడు షేక్ అజీం మాట్లాడుతూ ఈ సంవత్సర జిల్లా గవర్నర్ సహకారంతో పెర్మినెంట్ ప్రాజెక్ట్స్ చేస్తాను అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు వరలక్ష్మి, మాజీ కార్యదర్శి బాలకృష్ణ మహేంద్ర, హరిప్రసన్న కుమార్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ పలివెల రవికుమార్, ప్రోగ్రాం చైర్మన్ పాస్ట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గుప్తా, యశోద, రాంబాబు, వీరయ్య, అజయ్ కుమార్, నాగేశ్వరరావు, మునికేశవరావు, శ్రీ మహాలక్ష్మి, వసంతరావు, మధు, చైతన్య, సోమయ్య మరియు సభ్యులు చలపతి, సాగర్, శ్రీనివాసరావు, మోహనకృష్ణ, గ్లాడ్ స్టోన్, నరసింహారావు, శ్రీధర్ రెడ్డి, వందవాసు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షునిగా నాకు అప్పగింపబడిన ఈ బాధ్యతను నిజాయితీగా నిష్ఠతో నిర్వహిస్తానని రోటరీ ఇంటర్నేషనల్ యొక్క రాజ్యాంగ నియమాలను పాటిస్తానని జిల్లా గవర్నర్ అయిన ఉదయ్ బిరానీ గారికి నా సహకారం అందిస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేయించున్నాను. స్వార్థం లేని సేవ అనేది ఈ యొక్క గొప్పది. అక్కడ క్రియేట్ ద లాస్టింగ్ ఇంపాక్ట్, దట్ ఈస్ ద థింగ్ దట్ యు ఆర్. నౌ యు ఆర్ ద ప్రెసిడెంట్. ప్లీజ్. ఈ రోజు భద్రాచలం రోటరీ క్లబ్ 39వ వార్షికోత్సవం జన్మొచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను పనిచేసే సంస్థ హెడ్ అయినటువంటి శైలేందర్ సింగ్ గారు నాకు చీఫ్ గెస్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నేను గొప్పగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ భద్రాచల ప్రాంతానికి సుభద్రమైనటువంటి ఈ భద్రాచలం డివిజన్లో ఏం జరిగినా కూడా ఆయన హస్తం ఉంటుంది, ఆయన ఆర్థిక సాయం ఉంటుంది. నాకు దాదాపుగా ఐటీసీలో చేయడానికి సుపరిస్థితులు, నాకు సోదర సమానులు పాకాల దుర్గాప్రసాద్ గారి, అదేవిధంగా మరి 25-26 ప్రెసిడెంట్ మరి వరలక్ష్మి మేడం గారు, అదేవిధంగా మా చీఫ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గారు, నేను 1920లో సెక్రటరీగా ఉన్నప్పుడు, ప్రభాకర్ గుప్తా గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సార్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారు. అది కావాలని నేను అతన్ని పిలువడం జరిగింది. ఆ టైంలో మేము చాలా పనులు చేసాం. కోవిడ్ టైం కూడా అది. వారికి గుంటూరు నుంచి మేము పిలవగానే సమయానికి వెళ్ళడానికి వచ్చినందుకు శివనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ గారు, ఖమ్మం రోటరీ క్లబ్, ఇప్పుడు ఏజీగా ఈ 7 క్లబ్లకి ఏజీగా ఉన్నారు వెంకటరెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. చాలా సంవత్సరాల నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేశాం. కానీ ఒక ఇంటర్నేషనల్ క్లబ్లో ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకొని నేను చేసిన దానికన్నా ఎక్కువ ఇంకా సేవా కార్యక్రమాలు చేసే భాగ్యం ఈ భద్రాచలం 38 మంది ప్రెసిడెంట్లు, అదేవిధంగా వేల మంది మెంబర్స్ మీరందరూ కలిసి నాకు అవకాశం కల్పించారు. తప్పకుండా ఈ భద్రాచలానికి ఉన్న ఇమేజ్, క్లబ్కు ఉన్న ఇమేజ్, దీన్ని పెంచుకుంటూ నాకు ఎంతవరకు సాధించి అంతవరకు తప్పకుండా వేరే ఈ సంవత్సరం టీసీ కూడా ఉదయ్ బిరానీ గారు చాలా ఒక కాన్సెప్ట్తో ఈ ఇయర్ని ఇంటర్నేషనల్లో #1 3150 డిస్ట్రిక్ట్ చేయాలని ఒక సంకల్పంతో ఆయన మాకు ఎప్పుడు ఇంకా ఏ మీటింగ్ కూడా చెప్పడం వచ్చింది. ఆయన ఒక మంచి ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి ఎస్పెషల్లీ ఈ ప్రాంతానికి ఒక మంచి ప్రాజెక్టు, ఈ ఏజెన్సీ ప్రాంతం నేను తప్పకుండా చేసి పెడతానని నాకు చాలాసార్లు మాట ఇచ్చారు. అతను తప్పకుండా ఒక మంచి ప్రాజెక్టు ఈ ప్రాంతానికి గిరిజనులకు కానీ పేద ప్రజలకు పనికొచ్చే ఒక మంచి ప్రాజెక్టు మా రోటరీ సభ్యులు పూర్వదర్శుల సహకారంతో తప్పకుండా ఆ ప్రాజెక్ట్ సాధించి చేస్తానని చెప్పేసి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా ఈ భద్రాచలానికి రోటరీ క్లబ్ ఇంత దిగ్గజంగా నడుస్తుందంటే తప్పకుండా మా పూర్వ
విద్యకాల్సినటువంటి ఈ భద్రాచల ప్రాంతం శ్రీ సీతారామచంద్రులు రాసినటువంటి ఈ ప్రాంతానికి మాకు కూడా రోటరీ తరఫున మ్యాండేటరీలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ మేము భద్రాచలం క్లబ్లో మొన్నటిదాకా 40 సంవత్సరాల నుంచి 2 ప్రోగ్రాలు మ్యాండేటరీలో పెట్టుకున్నాం. మేము శ్రీరామచంద్ర స్వామి ముక్కోటికి పిప్పర్ మీకు పంచి పెడతాం ఒక 1000 లీటర్ల వరకు. అదేవిధంగా శ్రీరామనవమికి దాదాపుగా ఒక 20,000 మజ్జిగ ప్యాకెట్లు ఎవ్రీ ఇయర్ పంచి పెడతాం. అది కాకుండా వరదమ్మ సెక్రటరీ చెప్పాడు, కొత్తగా భద్రాచలం దేవస్థానంలో ముక్కోటి సమయంలో అవతారాలు కూడా ఆదర్శంగా ఆలోచించారు. అందులో రోటరీ క్లబ్గా మాకు కూడా ఒక అవతారం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఈ ఫస్ట్ సారి దిగ్విజయం చేసాము. కానీ నేను ఒక మొత్తానికి ఒక ప్రాంతానికి కాకుండా నా న్యాయంలో కూడా ఆ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడానికి కృషి చేస్తున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. 25-26 నేను ప్రతి మీటింగ్లో చెప్పేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు కూడా ఈ రోటరీలో ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే నన్ను దగ్గర దీంట్లో మెంబర్గా జాయిన్ చేశారు 2-3 years బ్యాక్. ఫస్ట్ కొత్తగా ఈ రోటరీలో అడుగు పెట్టినప్పుడు చాలా నాన్నగారు ప్రెసిడెంట్గా చేశారు ఉద్దేశంతోనే రోటరీ మెంబర్గా జాయిన్ అయ్యా. కానీ ఇంకా 3 yearsలో నేను కూడా ప్రెసిడెంట్ అవుతానని నేను ఎవరు ఎక్స్పెక్ట్ అనుభవం లేదు, ఆలోచన లేదు. మహాలక్ష్మి మేడం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్గా మేడం వెనక తిరుగుతా అప్రూవ్ చేశాను. అదే టైంలో మా బాబు కూడా సెక్రటరీగా ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రజలు రావాలా అనుకోని పరిస్థితుల్లో అన్నకి హెల్త్ ఇష్యూస్ అవడం వలన నా దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా ఉండాలి మేడం అని అడిగినప్పుడు నా దగ్గర కొంచెం మనకి అసలు ఏం తెలియదు అన్న నాకు అంటే అందరు అడ్వర్టైజర్స్ని సపోర్ట్ చేస్తాం మేడం అని చెప్పి నన్ను అందరూ రిక్వెస్ట్ చేస్తే ఓకే ఒప్పుకున్నాను. కానీ ఆ ఇచ్చిన అవకాశాన్ని అన్న సపోర్ట్తో కేశవ్ గారు కానీ మహాలక్ష్మి మేడం కానీ నాకు మంచి సెక్రటరీ ప్రెసిడెంట్ ఇచ్చారు. వాళ్ళకు కూడా అనుభవం లేదు నిజంగా వీళ్ళ. కానీ ప్రతిసారి అన్నదే కూర్చొని దాని గురించి డిస్కస్ చేసి మేము చేసిన ప్రోగ్రామ్స్ అని చాలా సాటిస్ఫాక్షన్. నా స్థాయికి మించి చేశారనే నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చెప్తున్నా మా టీం మొత్తం. దానికి మీరందరూ రొటేరియన్ సహకారం అనేది జరిగింది అంతా.